children, how are you? I hope that you are good and doing well. Myself, my name is Mudal Nagmani. I am your English teacher. Welcome back our English class children. Today we discussion about third class English lesson number 11, counting the wealth. Children, in the previous class children, discussion about children, what does the little bird says? ఆ చిన్న వర్డ్ ఏమని చెప్పింది అనేది మన ప్రీవియస్ లెసన్. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ చిల్డ్రన్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైమ్ చిల్డ్రన్. దిస్ టైం వెరీ డేంజరస్ టైం కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు మార్క్స్ ఆ శానిటైజర్ తప్పకుండా యూస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ చిల్డ్రన్, బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టేక్ ఎ టెక్స్ట్ బుక్ చిల్డ్రన్. ఓకే, బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ వన్ వీడియోస్ అమ్మా. 300 పైగా వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ వన్ రీడింగ్. వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసింది ఏమన్నా ఉందంటే అది చదవటం అమ్మ. రీడింగ్ కన్ఫర్మ్గా చదవాలి. ఓకే, చూడండి. రివ్యూ ప్రీవియస్ పోయం. వాట్ డస్ ద లిటిల్ బర్డ్ సేస్? చిన్న బర్డ్, ఆ చిన్న పక్షి ఏమని చెప్తుంది అనేది మీకు షార్ట్ కట్లో లెసన్ అనేది చెప్తాను చూడండి. ఒక పక్షి ఉందమ్మ. ఆ పక్షికి చిన్న లిటిల్ బర్డ్ ఉంది. ఆ లిటిల్ బర్డ్ గాల్లో ఎగరదామని అనుకుంటుంది. కాకపోతే ఎగరటం జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఎగరనివ్వట్లేదు. ఎందుకు? నువ్వు చిన్నదానివి కదా, ఇంకా నువ్వు ఎగరలేవు, నీకు కొంత టైం ఉండాలి, దాని తర్వాత నువ్వు ఆకాశంలో ఎగరొచ్చు, ఎక్కువ దూరం నువ్వు ఎగరలేవమ్మా, నువ్వు కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నీ ఫ్లయింగ్ని నువ్వు కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే చాలా చిన్నదానివి కదా, నువ్వు ఎగరలేవని చెప్పేసి ఏం చేస్తుంది, నువ్వు ఉండు, తర్వాత ఎగురుతావు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వెళ్ళేస్తుంటే, మమ్మీ నేను కూడా వస్తాను, నేను ఆల్రెడీ రెస్ట్ తీసుకున్నాను, నా రెక్కలు గట్టిగానే ఉన్నాయి, నేను కూడా నీతో ఫ్లై చేస్తానని చెప్పేసి తను వాళ్ళ మమ్మీతో పాటు వెళ్తుందనమాట. ఇది లిటిల్ బర్డ్ సేస్ అనమాట. వాట్ ఏమని చెప్తుంది అనేది ఇక్కడ. నెక్స్ట్ చూడండి అమ్మా, కౌంటింగ్ ద వెల్త్. ఇది స్టోరీ అమ్మ. ఈ స్టోరీ చూడండి, అంతకుముందు ఇంపార్టెంట్ ప్రొనౌన్సియేషన్ అండ్ వొకాబులరీ, డిఫికల్ట్ వర్డ్స్. ప్రొనౌన్సియేషన్, నేను పలికిన ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రొనౌన్సియేషన్, నేను మాట్లాడే విధానం, నేను మీకు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతి స్పెల్లింగ్ కూడా మీరు క్యాచ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డిఫికల్ట్ వర్డ్స్ అమ్మ. కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆ డిఫికల్ట్ వర్డ్స్ని అవి ఏంటి, ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది ఆ డిఫికల్ట్ వర్డ్స్ అనేది ఇంపార్టెంట్. రీడింగ్, ఇక్కడ నేను 3 times చదివితే మీరు కన్ఫర్మ్గా 4 times, టోటల్గా 7 times చదవాలి. ఈ 7 times చదవటం వల్ల మీకు యూజ్ ఏంటంటే చక్కగా మీరు తొందరగా నేర్చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి అమ్మా, లెసన్ కంటెంట్. క్యారెక్టర్స్ ఇందులో 2 ఉన్నాయమ్మా. అందులో ఒకటి సత్యనారాయణ, నెక్స్ట్ వన్ మను. సత్యనారాయణ గ్రిడీ బిజినెస్ మ్యాన్. అంటే ఏంటి? అత్యాసపరుడు. చాలా గ్రిడీ అంటే ఏంటమ్మా, అత్యాస అనమాట, చాలా ఎక్కువ బిజినెస్ మ్యాన్. తను ఎంత బిజినెస్ మ్యాన్ అయితే ఏంటి, అంత అత్యాస ఉండకూడదు కదా. మను తను నైబర్ అనమాట. నైబర్స్ ఉంటారు కదమ్మా, ఆ నైబర్ అనమాట. అయితే తన ఇరుగు పొరుగు వాళ్ళు, తన ఇంటి పక్కన ఎవరు ఉంటారు, మను ఉంటారు. ఈ స్టోరీ చెప్తాను చూడండి. సత్యనారాయణ ఒక గ్రిడీ, అత్యాస గల బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ తన డబ్బుని ఎక్కడైనా దాచిపెడదామని ఆలోచించుకుంటూ తన ఇంటి వెనకాతలు ఉన్న మర్రి చెట్టు దిగువన చిన్న గొయ్యి తవ్వి ఒక కుండలో తన మనీని అంతా కౌంట్ చేసి పెట్టుకొని తన పైన ఒక క్లాత్ మూత పెట్టి భూమిలో పెట్టేశారనమాట. పెట్టేసిన తర్వాత రోజు నైట్ టైం దాన్ని తవ్వి ఆ కౌంటింగ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత తన నైబర్ మను ఏం చేశారు, వెంటనే ఏంటి ఇలా చేస్తున్నాడు నైట్ అని ఒకసారి గమనించారు. బాగా గమనించిన తర్వాత తన చెట్టు వెనకాల తను కూడా ఉంటూ అలా గమనిస్తున్నాడు. ఏం చేస్తున్నారు సత్యనారాయణ రోజు అని చెప్పేసరికి ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఆ తవ్వుతూ ఆ కొండను పైకి తీసి తన మనీని కౌంట్ చేసి ఆ కౌంట్ చేసిన మనీని అందులో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఓహో ఇదా చేస్తానని చెప్పేసి ఆ మమ్మీ ఏం చేశాడు, మొత్తం తీసేసి గులకరాలు వేశాడు. యాజ్ యూజువల్ ఏం చేశారు, మళ్ళీ సేమ్ నైట్ వచ్చేసి అక్కడ నిల్చొని తవ్వుకొని కూర్చున్న తర్వాత అదని కౌంట్ చేస్తున్నారు. ఆ గులకరాళ్ళే కదా. చూసగానే ఈ వాజ్ వెరీ షాక్ అనమాట. వెంటనే తను షాక్ తిన్నాడు. ఏంటి, నేను ఇక్కడ మనీ వేశాను కదా, ఈ గులకరాళ్ళు ఎలా వచ్చాయని చెప్పేసి చాలా షాక్కు గురయ్యాడు. వెంటనే ఏం చేశాడమ్మా, షాక్ అవ్వని ఇరుగు పొరుగు వాళ్ళందరూ, ఆ ఊరు పెద్ద మనిషి కూడా వచ్చారు. నీకు ఇంత డబ్బు ఉంది కానీ నువ్వేం చేస్తావు, ఖర్చు పెట్టట్లేదు. సో నీకు డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ బండరాళ్ళని నువ్వు కౌంట్ చేసుకోవచ్చు. కాబట్టి లాస్ట్లో ఏమంటారు, కంటిన్యూ కౌంటింగ్. నీ కౌంటింగ్ నువ్వు కంటిన్యూ చేసుకో. ఎందుకంటే అంత డబ్బు ఉంది, నువ్వు దాన్ని ఖర్చు పెట్టట్లేదు, దాచుకొని లెక్క పెట్టుకోవడానికి కదంటే, ఏవైతే ఇంటి లెక్క పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆ ఊరు పెద్ద మనిషి అంటారు.
ఎంత ఏంటమ్మా, డబ్బు ఎంత ఉండాలో అంత మాత్రం ఉన్నది, కొంచెం దాచుకోవచ్చు కానీ మరీ అంత అత్యాస ఉండకూడదు. అందుకే గ్రిడీ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి ఈ లెసన్లో మన సత్యనారాయణ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది లెసన్ కంటెంట్ మాత్రమేనమ్మా, నేను లెసన్ అనేది మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు నేను మీకు లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే చూడమ్మా, పేజ్ నెంబర్ 37 అన్న, పేజ్ నెంబర్ 37లో చూడండి, కౌంటింగ్ ద వెల్త్. చూడమ్మా, సత్యనారాయణ వాజ్ ఏ రిచ్ బట్ గ్రేడీ బిజినెస్ మ్యాన్. హీస్ written's problem was find a safe place to hide the wealth. After giving his problem a lot of thoughts, he decided to hide to money in his backyard. There was a backyard tree. His backyard, చూడండి, బనానా ట్రీ అంటారు కదమ్మా, బానియా ట్రీ అని. సత్యనారాయణ look a put of his money into it. He's covered the put with a place of cloth. He dug a deep hole near the tree. ట్రీకి దగ్గరలో ఒక హోల్ చేసి అక్కడ చేస్తానమాట. He dug a deep hole near the tree and buried the put there. However, Satyanarayana was worried that someone might treat the money. So every night he would dig out the put, remove the lid, count the money, and he put his back in the hole. He is to sleep peacefully. తను లెక్కపెట్టిన తర్వాత ప్రశాంతంగా పడుకోవడం జరుగుతుంది అనమాట. నా సత్యనారాయణ హ్యాడ్ ఏ సస్పీషియస్ నైబర్ మను. మను మీద వాళ్ళకి ఎప్పుడు అనుమానమే. మను థాట్ సత్యనారాయణ గో టు ద బ్యాక్యార్డ్ ఎవ్రీ నైట్ అండ్ డిగ్స్ ద రౌండ్. ఎందుకు ఆ గ్రౌండ్ని తవ్వుతూ ఉన్నాడు? వాట్ డస్ హీ దిస్? మను హీ డిసైడెడ్ టు కీప్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ హిమ్. తను క్లోజ్గా అంటే తను దగ్గరగా చూద్దామని అనుకున్నాడు అనమాట. అనుకున్న తర్వాత ఏం చేశారు? వన్ నైట్ హీ డిడ్ బిహైండ్ ఏ ట్రీ అండ్ కెప్ట్ ఏ క్లోజ్ క్లాత్ ఆన్ సత్యనారాయణ. He knows everything that Satyanarayana did. The next day, when Satyanarayana was very away, Manu went to his backyard, dug the round and took out the put. He did taken all the money and put it on a cloth. He then filled and put his put and burned and again. తను మళ్ళీ చూస్తూ ఉంటున్నాడు అనమాట. చూసిన తర్వాత ఏం చెప్పారు? యాజ్ యూజువల్ అంటే ఎప్పుడు జరుగుతూ ఉండేది కదా. దట్ నైట్ సత్యనారాయణ కమ్ టు ఏ హీడింగ్ ప్లేస్ టు కౌంట్ హిజ్ మనీ. హీ డగ్ అవుట్ ద పుట్ అండ్ రిమూవ్ హిజ్ లిడ్. దెన్ హీ పుట్ ఆన్ హిజ్ హ్యాండ్ టు కౌంట్ టు మనీ. హీ వాజ్ షాక్డ్. హిస్ ఫైండ్ టు బెడ్డింగ్ ఇన్ ఇట్. హిస్ బిగిన్ టు క్రై లౌడ్లీ. వెంటనే గట్టిగా ఏడుస్తున్నాడమ్మా, నా మనీ ఏమైంది, ఏం చేశారు అని ఏడుస్తున్నాడు. హీరింగ్ సత్యనారాయణ క్రైయింగ్, ఆల్ ద నైబర్స్ గ్యాదర్ దేర్. అక్కడికి అందరూ కూడా గుమ్ముగూడుకున్నారు. సత్యనారాయణ వాజ్ ఇన్కాన్షియస్బుల్. తను అన్కాన్షియస్లో లేరనమాట, ఇన్కాన్షియస్బుల్. టు ఈజ్ సుపీరియర్స్ టువర్డ్స్ విలేజ్ హెడ్మెన్ ఆల్సో కమ్ దేర్. అక్కడ విలేజ్ యొక్క పెద్ద మనిషి కూడా వచ్చారనమాట. ఆఫ్టర్ కవర్ఫుల్ లిజనింగ్ టు హిమ్, హీస్ కన్సోల్ సత్యనారాయణ అండ్ సెడ్, వై ఆర్ యూ క్రైయింగ్? You had kept your money in the put. You were not using it. You needed the money only to count it. You did not spend it. Therefore, nothing is lost. The thief has kept for your purpose, for you count. For you, there is no different. You will be కంటిన్యూ కౌంటింగ్. నీ కౌంటింగ్ నువ్వు కంటిన్యూ చేయొచ్చు. నీకు ఓన్లీ మనీ కౌంట్ చేయడమే కావాలా. మనీ నువ్వు ఖర్చు పెట్టావు కదా. సో ఆ థీఫ్ ఏం చేశాడు, ఆ దొంగ ఏం చేశాడు? మనీ బదులు ఎన్ని మనీ ఉందో ఆయన గులకరాలు పెట్టుకున్నాడు. సో నువ్వు డైలీ చేసే పని ఏంటి? కౌంట్ చేసుకోవడమే కదా, ఖర్చు పెట్టేది లేదు. సో ఈ గులకరాలు నువ్వు కౌంట్ చేసుకో అని చెప్పేసి అన్నారనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు? షాక్గా గురయ్యాడు. సర్ప్రైజ్, ఒక్కసారి షాక్ అయ్యారు. ఎవరు? సత్యనారాయణ అనమాట. చూడమ్మా, నేను మళ్ళీ లెసన్ చదువుతాను. లెసన్ కేర్ఫుల్లీ చిల్డ్రన్. సత్యనారాయణ వాజ్ ఏ రిచ్ బట్ గ్రీడీ బిజినెస్ మ్యాన్. His recentness problem was to find a safe place to hide his wealth. After giving his problem a lot of thought, he decided to hide the money in a backyard. There was a banyan tree in this backyard.
Satyanarayan took a put and put all the money into it. He covered the put with a place of cloth. He dug deep a hole near the tree and put the put there. However, Satyanarayana was always worried that someone might steal his money. So every night he would dig out the put, remove the light, count the money, and he put it back in hole. He's always him sleep peacefully. Now Satyanarayana had a suspicious neighbors, Manu. Manu throwed Satyanarayana give his backyard every night and digs the ground. Why does he do it? Manu then decided to keep a close watch on him. దగ్గరగా చూద్దాం అనుకున్నాడు వెంటనే. One night he did behind a tree and kept a cloth watch on Satyanarayana. He noted everything that Satyanarayana did. The next day, when Satyanarayana was always, Manu went to his backyard, dug the ground and took out the pot. He did taken all the money and put it on a cloth. He then filled the put with and buried to again. As usual, that night Satyanarayana come to his hiding places to count his money. He dug out the put and removed this lid. Then he put on his hand, he count the money. He was shocked to find two pearls in it. He began to cry loudly. Hearing Satyanarayana crying, all his neighbors gathered there. Satyanarayana was inconceivable. His superiors, his one village headmen also come there. After carefully listening to him, he consensible Satyanarayana and said, "Why are you crying? You did kept your money in the put. You were not using it. You needed the money only to count it. You did not spend it. Therefore, nothing is lost. The thief has kept for you, then peddlers for your count. For you, there is no different. You will be able to continue your counting. నువ్వు నీ కౌంటింగ్ని కంటిన్యూ చేయొచ్చు. నీ డబ్బు ఖర్చు పెట్టానే కాదు కదా, ఓన్లీ కౌంటింగే కదా. సో ఆ థీఫ్ ఆ దొంగ ఏం చేశాడు, నీ కౌంట్ చేయడానికి మనీ అక్కడ ఉంచాడు. కాబట్టి నువ్వు ఆ మనీని కౌంట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా అని చెప్పేసి అంటారనమాట. వెంటనే తను షాక్ కూడా అవుతారు, ఎవరైనా అలా అంటారా అనేసి. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్, కాకపోతే అది కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ చూడమ్మా, లెసన్ కంప్లీట్ అయింది కదా. ఇందులో డిఫికల్ట్ వర్డ్స్ అంటూ ఉన్నాయి. ఆ డిఫికల్ట్ వర్డ్స్ కొన్ని చెప్తాను చూడండి. సత్యనారాయణ స్పెల్లింగ్ చూడండి, SATYANARAYANA. సత్యనారాయణ. సత్యనారాయణ అక్కడ ఒక క్యారెక్టర్ అమ్మ, అవునా. సత్యనారాయణ అనేది ఒక క్యారెక్టర్. చూడండి, కంటిన్యూ స్పెల్లింగ్ చెప్తాను చూడండి, CONTINUE కంటిన్యూ. కౌంటింగ్, COUNTING కౌంటింగ్ అమ్మ, కంటిన్యూ కౌంటింగ్. బనియన్ ట్రీ అంటే తెలుసు కదా, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కిందన తను ఆ మనీని దాచాడు అనమాట. చూడండి, BANAYAN బనియన్ ట్రీ. బ్యాక్ సైడ్ అంటే తన ఇంటి వెనక వైపు చెట్లు ఉంటాయి కదా, అక్కడ దాచుకున్నాడు. బిజినెస్ మ్యాన్ చూడండి, మీకు రాశాను, BUSANESSMAN బిజినెస్ మ్యాన్. గ్రిడీ ఉంచడమ్మా, GREEDY గ్రిడీ అంటే ఏంటమ్మా, అత్యాస అని అర్థం అనమాట. చూడండి, ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ అయింది, సెకండ్ హాఫ్ ఆల్రెడీ అయింది. మరొకసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా తెలుగులో ఇది ఏంటనే స్టోరీ. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టర్ సత్యనారాయణ, సెకండ్ క్యారెక్టర్ మను. సత్యనారాయణ ఒక గ్రిడీ బిజినెస్ మ్యాన్ అనమాట. తనకి డబ్బు పైన చాలా అత్యాశ, కానీ ఖర్చు పెట్టడు. ఈ డబ్బంతా ఏం చేయాలని ఆలోచించి ఒక కుండలో దాచి ఆ కుండ పైన క్లాత్ పెట్టి తన ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న బనియన్ ట్రీ దగ్గరలో ఆ గుమ్ము తవ్వి అందులో దాన్ని పెట్టేసి మొత్తం కప్పేసి మళ్ళీ యాజ్ యూజువల్ డే బై డే, అంటే డే బై డే కాదమ్మా, రోజు నైట్ టైం కూడా ఆ గుమ్ము తవ్వి అందులో మనీ అనేది కౌంట్ చేసుకొని మళ్ళీ పెట్టేస్తూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తన నైబర్ మను ఏంటి రోజు సత్యనారాయణ బ్యాక్ వైపు వెళ్తున్నాడు, తవ్వుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని
ఒకరోజు గమనించాడనమాట. చాలా క్లోజ్లీ గమనించాడు. గమనిస్తే ఏమని తెలిసింది, ఇలా డబ్బులు దాచుకుంటూ కౌంట్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఏం చేశాడు, మనీ తీసేసి గులకరాలు నింపేశారు. గులకరాలు నింపేసిన తర్వాత ఆ గులకరాలు చూసి సత్యనారాయణ షాక్ అయ్యి చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా దగ్గరికి చేరి ఏమైంది, ఏం జరిగింది అని అడిగేసరికి అంత విషయం అంతా తెలుసుకొని ఆ ఊరు పెద్ద మనిషి ఏమన్నాడు, ఎలాగో నీకు డబ్బులు ఖర్చు పెట్టావు కదా, ఓన్లీ కౌంటింగే కదా, ఆ డబ్బులు నువ్వు చూసి ఖర్చు పెట్టేది ఏమీ లేదు, ఓన్లీ నువ్వు దాన్ని లెక్క పెట్టుకోవడానికి కదా. ఆ దొంగ కూడా మంచి పనే చేశాడు, ఎందుకంటే తీసుకెళ్ళిపోయి అట్లా సరిపడా గులకరాలు వేశాడు. సో నువ్వు అది కౌంట్ చేసుకో, కంటిన్యూ యువర్ కౌంటింగ్ అని చెప్పేసి అంటారనమాట. సో ద లెసన్ వాజ్ కంప్లీటెడ్ అమ్మా. ఓకేనా, ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఐ విల్ మీట్ నెక్స్ట్ క్లాస్ చిల్డ్రన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.